మాట వినరా రాజశేఖర్. ఒక్కసారి నేను చెప్పేది విను. ఏం వినమంటావురా? ఏం వినమంటావు? అరే ఎవడ్రా వీడు? ఛీ. ఏందిరా ఈ తలనొప్పి? మా ఈ డైరీ ఎవరిది? నాకు తెలియదు నాన్న. నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తప్పనే ప్రేమ. ఇంట్రెస్టింగ్. అదే కన్నీటి చుక్కను రానియకుండా ఆరాటపడే హృదయమే స్నేహం. భలే చెప్పాడు. నా పేరు రంగనాథ్. నా తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సుజాతమ్మ. దేవుడి సృష్టిలో ఎంతో అద్భుతమైనది అమ్మా నాన్నల బంధం. అమ్మంటే తెలపడానికి భాష చాలటం లేదు, కానీ చెప్పాలన్న ఆశ ఆగటం లేదు. అంతులేని అనురాగం, మరువలేని ఒక జ్ఞాపకం. నాన్నంటే నాకు ధైర్యం. ఒకరోజు నాన్న నాకు ఒక మాట చెప్పారు. బాధపడటానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు నిరూపించు అన్నారు. అరే లైట్ ఎవరు ఆఫ్ చేసింది? ఆ మాట వినగానే నాకు కొండంత ధైర్యం, నేను బ్రతకగలను అనే గొప్ప నమ్మకం వచ్చింది. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గర బ్రతుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. ఇప్పుడు నేను మీకు మరో వ్యక్తి గురించి చెప్పాలి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నా స్నేహితుడు. వాడికి అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుంచి నాతో పాటే పెరిగాడు, మా ఇంట్లోనే ఉంటాడు. ఏంటి వీడు తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నాకు అన్నీ ఇచ్చిన దేవుడు దృష్టి మాత్రం ఇవ్వలేదు. అవును, నేను చూడలేను. పుట్టుకతోనే కళ్ళు లేని వాడికి మళ్ళీ చూపు తెప్పించలేం అనే నిజం నాకు తెలిసింది. అమ్మా నాన్న లేకపోతే నేను శూన్యం. నా స్నేహితుడిది ఎంత గొప్ప మనసు కాకపోతే ఈ కళ్ళు లేని వాడిని అనుక్షణం భరించగలడు. రాజశేఖర్, రాజశేఖర్, రే రాజా. ఏంట్రా? క్రికెట్ ఆడదాం రారా. క్రికెటా? సరే ఉండు, చెప్పులు వేసుకొని వస్తా. పదరా.
సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తావు. ఏం పాపం చేశానో ఏమో, నా కళ్ళు నన్ను కన్న తల్లిదండ్రులను చూడలేవు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతో ఉన్న ఫ్రెండ్ ఎలా ఉంటాడో నాకు తెలీదు, నేను ఎలా ఉంటానో కూడా నాకు తెలియదు. నన్ను నేను చూసుకోవాలన్న ఆశగా ఉండేది, కానీ చూడలేను. చూడాలి అనుకున్న వాటిని కలలు కని మాత్రమే చూసేవాడిని. చూడలేని కళ్ళు కలలో మాత్రమే కనపడేవి. అది కళ అని తెలిసాక నా కళ్ళు ఏడ్చేవి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా కన్నీళ్ళు కూడా నాకు కనపడవు. ఆ దేవుడు నాకు ఒకే ఒక వరం ఇస్తా అంటే నేను కోరుకునేది మా అమ్మ, నాన్న, నా ఫ్రెండ్స్ని చూడాలని. జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ బాధని ఎలా తట్టుకోవాలో తెలీదు, ఎలా దూరం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. ఆ డిప్రెషన్లో, ఆ బాధలోనే అలా నిద్రలోకి జారుకునేవాడిని. ఎక్కడున్నా నేను? ఇది ఏ చోటు? నాకు కళ్ళు కనిపిస్తున్నాయండి. ఏ రంగనాథ్, ఎక్కడికి వెళ్ళినావు? మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. నాన్న అంటే అక్కడ మా నాన్న? నాన్న, ఈ బొమ్మలేంటి? రంగనాథ్, ఎక్కడున్నావు? ఇదేంటి మా అమ్మ గొంతులో ఉంది? నా తలేంటి ఎవరో పట్టుకున్నట్టు అస్సలు తిరగట్లేదు. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎక్కడున్నా? నా కళ్ళు తిరుగుతున్నాయేంటి? అక్కడుండే చెరువే అయితే ఆ నీళ్ళలో నా మొహం చూడగలను. తల తిరుగుతున్నట్టుంది, నడవలేకపోతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు నేను చూసింది, నాకు కనిపించింది అంతా కలే. అది ఒక దృశ్య కళలా ఉంది. నాకు వచ్చిన ఈ కళలో నేను చూసినవి ఎంతవరకు నిజమో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం. నా స్నేహితుడిని నేను చూశాను, కానీ వాడు అలానే ఉంటాడో లేదో నాకు తెలీదు. మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. కళ్ళు లేని వాడు డైరీ రాయడం ఏంటి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఈ డైరీ రాసింది నేనే, రఘురామ్ని. రంగనాథ్ చెప్పిన ప్రాణ స్నేహితుడిని నేనే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు నన్ను చూశాడు, నేను నమ్మలేదు. కానీ వాడు చూసిన వ్యక్తి పోలికలను చెప్పాడు, నేను ఆ బొమ్మ గీశాను. నిజమే, వాడు నన్ను చూశాడు, అది కూడా వాడి కలలో. ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయాల్లో ఇది మొదటిది.
ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. రంగనాథ్ ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలా బాధగా ఉంది. ఇప్పటి వరకు వాడితో ఉన్నా, ఇప్పటి నుంచి వాడి జ్ఞాపకాలతో ఉంటాం. ఇంకా సెలవు. అరే వీడేంటి నాలా ఉన్నాడు? అచ్చం నా పోలికలే. ఏమర్థం కావట్లేదు. అంటే రఘురామ్ నాలానే ఉండేవాడా? అసలు ఈ డైరీలో ఉన్నదంతా నిజమేనా? ఒకవేళ ఆ డైరీలో ఉన్నదంతా నిజమైతే నా పోలికలతో ఉండేవాడే రఘురామా? నేనే రఘురామ్ అయితే మహేష్ గారు రంగనాథ? అర్జున్గా మహేష్ గారిని చూడాలని ఉంది.